నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ బీమా బాబా. బీమా బాబా ఛానల్‌లో మీకు వేరియస్ ఇన్స్యూరెన్స్ ప్రొడక్ట్స్ ఆఫ్ ఆల్ కంపెనీస్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము. మన బీమా బాబా ఛానల్‌లో షేర్ చేసిన నాలెడ్జ్ మీకు యూజ్ అయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి, వీడియోస్‌ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి షేర్ అండ్ రిఫర్ చేయడంతో పాటు మన ఛానల్‌లో డిస్‌ప్లే చేస్తున్న నంబర్‌కి వాట్సాప్‌లో మీ డీటెయిల్స్ లైక్ నేమ్, ఏజ్, ఆక్యుపేషన్ అండ్ ఇన్‌కమ్‌ని మెసేజ్ చేస్తే మీ రిక్వైర్మెంట్‌కి తగ్గట్టు ఫ్రీ కొటేషన్ పంపిస్తాం. ఫర్దర్‌గా మీరు పాలసీ తీసుకోవడానికి మా టీమ్‌లో ఉన్న ఆథరైజ్డ్ ఏజెంట్స్‌ని మీకు అలొకేట్ చేస్తాము. మా టీంలో ఉన్న అథరైజ్డ్ ఏజెంట్స్ మీతో కాంటాక్ట్ అయ్యి పాలసీ డీటెయిల్స్ మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీరు పాలసీ తీసుకోవచ్చు. అలా మన ఛానల్లో ఉన్న అథరైజ్డ్ ఏజెంట్స్ నుంచి పాలసీ తీసుకోవడం ద్వారా మన ఛానల్ గ్రోత్కి చాలా హెల్ప్ అవుతుంది. పాలసీ గురించి తెలుసుకున్నాక తర్వాత చూద్దాంలే, 2-3 రోజులు అవి తీసుకుందాంలే అనుకోవద్దండి. మీరు పాలసీ గురించి తెలుసుకున్న రోజే మంచి రోజు, ప్రీమియం కట్టిన ఇదే శుభదినం. ఈ రోజు మన ప్రొడక్ట్ వచ్చేసి బజాజ్ ఎలియన్స్ టర్మ్ ఈ టచ్ 2. ఓకే, ఈ పాలసీ మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకే, బజాజ్ ఈ ఇన్సూరెన్స్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. అలా ఈ టచ్ 2 అనే ప్రోడక్ట్ ని వీళ్ళు లాంచ్ చేశారు. ఇది ఎప్పటి నుంచో ఉంది. ఎవ్రీ ఇయర్ కొన్ని మోడిఫికేషన్స్ చేస్తూ కొత్తగా ఈ టచ్ 1 అని 2 అని ఈ టచ్ అని అలా డిఫరెంట్ టర్మ్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ పాలసీలో మీరు చూడొచ్చు బజాజ్ లైఫ్ ఎలియన్స్ ఈ టచ్ 2 కీ అడ్వాంటేజెస్ చూద్దాము. మీరు అబౌట్ లో ఇక్కడ నేను ఆపినప్పుడు మీరు పాస్ చేసుకొని మీరు దాని గురించి చూసుకోవచ్చు. నేను ఇక్కడ ప్రతి పాలసీలో కీ ఫీచర్స్ వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ యువర్ లైఫ్ టు కవర్ అండ్ టర్మినల్ ఇల్నెస్, ఫ్లెక్సిబుల్ టు పే ప్రీమియమ్స్ త్రూ the policy term or for a limited number of years or till your retirement age. Flexible to pay అంటే మీకు ఇక్కడ మీరు లిమిటెడ్ పే పెట్టుకోవచ్చు. 5 ఇయర్స్ పెట్టుకోవచ్చు, 10 ఇయర్స్ పెట్టుకోవచ్చు, ఆర్ పాలసీ ఎండ్ అయ్యే వరకు. కానీ అప్ టు 60 ఇయర్స్ వరకే. మీరు అప్ టు 60 ఇయర్స్ వరకు పెట్టుకోవచ్చు. లేదంటే మీ ఇష్టం వచ్చిన ఏజ్ ని ఫ్లెక్సిబుల్ గా పేమెంట్ చేసుకోవచ్చు. గెట్ బ్యాక్ యువర్ టోటల్ ప్రీమియమ్స్ యాజ్ మెచ్యూరిటీ బెనిఫిట్. ఇదేంటంటే మీ ప్రీమియమ్స్, మీరు కట్టిన ప్రీమియమ్స్ అన్ని మళ్ళీ మీరు మెచ్యూరిటీ బెనిఫిట్ కింద తీసుకోవచ్చు. ఎక్స్ట్రా పే అవుట్ ఇన్ కేస్ ఆఫ్ డెత్ డ్యూ టు యాక్సిడెంట్. ఇది ఒక రైడర్ అనమాట. కాకపోతే వీళ్ళు ఇన్బిల్ట్ గా ప్రొవైడ్ చేస్తున్నారు ఈ రైడర్. మీ ప్రీమియమ్స్ ని గెట్ బ్యాక్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రా పే అవుట్ ఈ రైడర్ వల్ల మీకు ఎక్స్ట్రా పే అవుట్ డబుల్ ద బెనిఫిట్ వస్తుంది. అప్ టు డబుల్ ద బెనిఫిట్ వరకు మీరు చేసుకోవచ్చు. చూస్ హౌ యువర్ ఫ్యామిలీ రిసీవ్స్ బెనిఫిట్ ఇన్ యువర్ అబ్సెన్స్ యాజ్ లంసమ్ ఆర్ యాజ్ మంత్లీ ఇన్కమ్. ఇదేంటంటే మీరు లంసమ్ గా కావాలా, సపోజ్ ఏదైనా రిస్క్ జరిగితే మీ ఫ్యామిలీకి లంసమ్ గా కావాలా లేకపోతే మంత్లీ ఇన్కమ్ గా కావాలా అనేది కూడా ఆప్ట్ చేసుకోవచ్చు. ఇదొక బ్లెండర్ అని చెప్పొచ్చు చాలా కంపెనీస్ లో, కానీ దీనిలో చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. అది అలాగో చెప్తాను. ఎందుకంటే చాలా కంపెనీస్ లంసమ్ గా కావాలంటే ఇస్తాయి, వీళ్ళు కూడా ఇస్తున్నారు. చాలా కంపెనీస్ మీకు మంత్లీ ఇన్కమ్ బెనిఫిట్ గా కావాలన్నా ఇస్తాయి, వీళ్ళు ఇస్తున్నారు. కాకపోతే అన్ని కంపెనీస్ కి ఈ కంపెనీకి డిఫరెన్స్ ఏంటంటే వీళ్ళు మనం సపోజ్ మంత్లీ ఇన్కమ్ కింద పెట్టుకుంటే వీళ్ళు డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తారు ప్రీమియం లో. అదే అదర్ కంపెనీస్ లో డిస్కౌంట్ ఏం ప్రొవైడ్ చేయరు. దాని వల్ల మనకు ఉపయోగం ఏమి ఉండదు. ఇందులో మనకి డిస్కౌంట్ వస్తుంది కాబట్టి మనకి చాలా ఉపయోగం. ఎందుకు అనుకుంటారు, ఎందుకు డిస్కౌంట్ ఎందుకు ఇవ్వాలి అని అనుకుంటారు. లంసమ్ గా తీసుకున్నా ఒకసారి వస్తుంది, పార్ట్లీ మనం మంత్లీ ఇన్కమ్ గా తీసుకున్నా కూడా మనకి ఇచ్చే అమౌంట్ ఇస్తారు, కానీ వాళ్ళు ఎక్స్ట్రా ఏమి ఇవ్వట్లా. అదేదో మనం లంసమ్ గా తీసుకుని ఆ అమౌంట్ ని మనం బ్యాంక్ అకౌంట్ లో పెట్టుకుంటే మనకు కావాల్సినప్పుడు అలా మనం తీసుకుంటూ ఆ బ్యాంక్ ఇంట్రెస్ట్ అన్నా మనకు కలిసి వస్తూ ఉంటుంది. కానీ వీళ్ళు ప్రీమియం డిస్కౌంట్ ఇస్తున్నారు కాబట్టి వీళ్ళ దగ్గర లంసమ్ కాకుండా మంత్లీ ఇన్కమ్ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ వల్ల మనకు బెనిఫిట్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఆప్షన్ టు డిఫర్ ప్రీమియమ్స్ అప్ టు 12 months విత్ ఆటో కవర్ కంటిన్యూయన్సీ బెనిఫిట్స్. ఈ ఆప్షన్ ఏంటంటే సపోజ్ మనకి ఏదైనా ఎమర్జెన్సీ కేసెస్ కానీ ఎప్పుడైనా మనకి క్యాష్ టైట్ ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ అలాంటి టైమ్స్ లో మనం ప్రీమియం వాళ్ళకి ముందే ఒకసారి ఇంటిమేట్ చేసి మనం ప్రీమియం నెక్స్ట్ ఇయర్ ఈ ఇయర్ మనం కట్టలేకపోతే నెక్స్ట్ ఇయర్ కలిపి కడతామని వాళ్ళకి ఇంటిమేట్ చేస్తే వీళ్ళు ఓకే చేస్తారు. కానీ ఎగ్జిట్ ఎర్లీ మనకి బెనిఫిట్స్ అన్ని కంటిన్యూ అవుతానే ఉంటాయి. ఈ ఆప్షన్ ఏంటంటే ఎగ్జిట్ ఎర్లీ అనే ఆప్షన్ లో మనకి టైం ఇస్తారు 60 years నుంచి 64 years వరకు. ఈ గ్యాప్ లో మనం ఎగ్జిట్ అయిపోతే, ఎందుకు ఎగ్జిట్ అవ్వాలి, ఎందుకంటే మనకు సపోజ్ మన 60 years కి మన ఏజ్ అంతా మన బాధ్యతలన్నీ తీరిపోతాయి. ఇంకా మనం ఎందుకు ప్రీమియం కట్టాలి, అంటే మన లైఫ్ మన హెల్త్ కండిషన్ కూడా మనకి తెలిసిద్ది. మనం ఇప్పుడు వరకు ఉన్నాం కాబట్టి ఇప్పుడు వరకు మన హెల్త్ బాగానే ఉంది కదా, మన ఏజ్ కూడా ఒక 60 మనం 80 years 85 years బతికే అవకాశం ఉందని మనకు అర్థమవుతుంది అనుకోండి. కానీ మన పాలసీ టర్మ్ 70 years వరకే ఉందనుకోండి, అప్పుడు మనం వెళ్ళి ఎగ్జిట్ తీసుకుంటే మనం ఆ ఎగ్జిట్ తీసుకోవడం వల్ల మన బాధ్యతలన్నీ అయిపోయాక వెళ్ళి ఎగ్జిట్ తీసుకోవడం వల్ల మనం కట్టిన ప్రీమియమ్స్ అన్ని మనకు బ్యాక్ వచ్చేస్తాయి. ప్రీమియం హాలిడే ఆప్షన్ విచ్ హెల్ప్స్ టు స్కిప్ యువర్ ప్రీమియమ్స్ 1, 2 or 3 years. ఈ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకుంటే ప్రీమియం హాలిడే అనేది మనం తీసుకోవచ్చు. 1 year కావచ్చు, 2 years కావచ్చు, 3 years కావచ్చు. అలా మనం ప్రీమియం హాలిడే తీసుకోవచ్చు. జాబ్ లేనప్పుడైనా, సపోజ్ మనం జాబ్ ఎప్పుడైనా మన జాబ్ పోయినా, మన బిజినెస్ సరిగ్గా జరగకపోయినా, అప్పుడు మనం
ఈ ఆప్షన్‌ని యాక్టివేట్ చేసుకోవచ్చు. ఎన్హాన్స్ యువర్ ప్రొటెక్షన్ త్రూ అవర్ కాంప్రహెన్సివ్ రైడర్స్. మన ఎక్స్ట్రా రైడర్స్‌ని యాడ్ చేసుకొని మన ప్రొటెక్షన్‌ని ఇంకా పెంచుకోవచ్చు. టాక్స్ బెనిఫిట్స్ అందరికీ తెలిసిందే. ఏ పాలసీ తీసుకున్నా మనకి టాక్స్ బెనిఫిట్స్ అనేవి ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు 3 వేరియంట్స్ ఉన్నాయి. మనకి ఈ ప్లాన్స్ లో ఈ బజాజ్ ఎలియన్స్ ఈ టచ్ 2 లో 3 వేరియంట్స్ ఉన్నాయి. లైఫ్ షీల్డ్ ప్లస్ లైఫ్ షీల్డ్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం. లైఫ్ షీల్డ్ లో మీరు తీసుకుంటే డెత్ బెనిఫిట్ ఉంటుంది, టెర్మినల్ ఇన్వెస్ట్ బెనిఫిట్ ఉంటుంది, యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ ఉండదు. రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఆన్ ఏటీపీడీ అంటే యాక్సిడెంటల్ టోటల్ పర్మనెంట్ డిసెబిలిటీ ఆర్ టెర్మినల్ ఇల్నెస్ కి ఉంటుంది రిటర్న్ ఆఫ్ ప్రీమియం. రిటర్న్ ఆఫ్ ప్రీమియమ్స్ మొత్తం అది ఉన్నా లేకపోయినా టోటల్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం అనేది ఉండదు. లైఫ్ షీల్డ్ ప్లస్ లో చూడొచ్చు డెత్ బెనిఫిట్ ఉంటుంది, టెర్మినల్ ఇల్నెస్ బెనిఫిట్ ఉంటుంది, యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ కూడా ఉంటుంది, రిటర్న్ ఆఫ్ ప్రీమియం కూడా ఉంది. ఇది ఒక్కటే లేదు, దీనికి రిటర్న్ ఆఫ్ ప్రీమియమ్స్ ఒకటే ఉండదు. లైఫ్ షీల్డ్ ఆర్ఓపి లో డెత్ బెనిఫిట్ ఉంటుంది, టెర్మినల్ ఇల్నెస్ బెనిఫిట్ ఉంటుంది, కాకపోతే యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ ఉండదు. మళ్ళీ రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఆన్ యాక్సిడెంటల్ టోటల్ డిసెబిలిటీ దీనిలో ఉంటుంది, రిటర్న్ ఆఫ్ ప్రీమియమ్స్ దీనిలో ఉంటుంది. ఎందుకంటే ఇది ఈ వేరియంట్ పేరే రిటర్న్ ఆఫ్ ప్రీమియం కాబట్టి. ఓకేనా? ఈ మూడిట్లో ఏది బెస్ట్ అంటే ద బెస్ట్ అనేది లైఫ్ షీల్డ్ ప్లస్ అనేది ద బెస్ట్ అండి. ఎందుకంటే డెత్ బెనిఫిట్ ఉంటుంది, టెర్మినల్ బెనిఫిట్ ఉంటుంది, యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ దీనికి ఉండటం వలన ఏమవుతుందంటే మనం పాలసీ తీసుకున్నప్పుడే మనం అప్ టు 100%. సపోజ్ మనం 1 crore వరకు ప్రీమియం 1 crore సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి ఆప్షన్, ఈ రైడర్ ఆప్షన్ చేసుకోవడం వల్ల 2 crore అవుతుంది. ఎలా అంటే నార్మల్ డెత్ అయితే 1 crore వస్తుంది, యాక్సిడెంటల్ డెత్ అయితే 1+1 2 crores వస్తుంది. ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ దీనికి లేదంటే యాక్సిడెంట్ ద్వారా చనిపోతే వీటికి ఇవ్వరా అని. యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ అంటే అది కాదండి. ఎలా చనిపోయినా ఈ 3 పాలసీల్లో ఇస్తారు, డెత్ బెనిఫిట్ కింద మనకి కవరేజ్ ఇస్తారు. కానీ యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ అనే ఆప్షన్ అదొక రైడర్ యాడ్ చేసుకోవడం మూలాన ఎడిషనల్ గా బెనిఫిట్ వస్తుంది. ఈ మూడిట్లో బెస్ట్ ఏదంటే లైఫ్ షీల్డ్ ప్లస్ అనేది చెప్తాను. ఓకేనా? ఇంకా నెక్స్ట్ సమ్ అష్యూర్డ్ మీకు కావాల్సినట్టుగా ఎంచుకోవచ్చండి. చూస్ యువర్ డెత్ బెనిఫిట్ పేమెంట్ ఆప్షన్. అది లంసమ్ కావాలా, పార్ట్లీ ఇన్కమ్ కావాలా, పార్ట్లీ యాజ్ మంత్లీ ఇన్కమ్ కావాలా, అది 5 years గా కావాలా, 10 years గా కావాలా, 20 years గా కావాలా అనేది కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మంత్లీ ఇన్కమ్. చూస్ యువర్ పాలసీ టర్మ్. మీకు పాలసీ టర్మ్ మీకు కావాల్సినట్టుగా తీసుకోవచ్చు. ప్రీమియం టర్మ్స్ ఎన్ని కావాలో, ఎన్ని ఇయర్స్ కావాలో మీరు ఆప్ట్ చేసుకోవచ్చు. దాన్ని బట్టి మీ ప్రీమియం డిసైడ్ అవుతుంది. మీ పాలసీ టర్మ్ ఎప్పుడు కావాలి, ఎప్పుడు వరకు కావాలనే దాన్ని బట్టే ప్రీమియం పేయింగ్ టర్మ్ కానీ, ప్రీమియం పేయింగ్ టర్మ్ పాలసీ టర్మ్ బట్టే మీ ప్రీమియం క్యాలిక్యులేట్ అవుతుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. చూస్ యువర్ ప్రీమియం పేమెంట్ ఫ్రీక్వెన్సీ. ఇక్కడ మీరు నేను ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసిందే మీకు అది వీళ్ళు డీటెయిల్డ్ గా మీకు చూపిస్తున్నారు. నేను మెల్లగా స్క్రోల్ చేస్తూ ఉంటాను. మీరు ఎక్కడ ఏం చదువుకోవాలో అది మీరు పాస్ చేసి చదువుకోవచ్చు అండి. ఎందుకంటే ఇదంతా మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే చాలా టైం పడుతుంది. ఓకే, నేను మెల్లగా స్క్రోల్ చేస్తూ ఉంటాను. మీకు ఎక్కడ కావాలో అక్కడ మీరు చదువుకోండి పాస్ చేసి. ఓకే, ఇక్కడ వీళ్ళు శాంపిల్ ఇలిస్ట్రేషన్ కూడా ఇస్తున్నారు. ఏ పాలసీ కంటే ఫస్ట్ వేరియంట్కి శాంపిల్ ఇలిస్ట్రేషన్లో మీరు చూడొచ్చు. 1 minute. 35 years ఓల్డ్ పర్సన్కి సమ్ అష్యూర్డ్ 1 crore ఆప్ట్ చేస్తే డెత్ బెనిఫిట్ కింద 100% లంసమ్ ఇస్తున్నారు. పాలసీ టర్మ్ 50 year పెట్టుకున్నారు. అంటే 35 + 50 85 years వరకు కవరేజ్ అవుతుంది. ప్రీమియం పేమెంట్ ఫ్రీక్వెన్సీ యాన్యువల్ పెట్టుకున్నారు. ప్రీమియమ్స్ పేయబుల్ ఎక్స్క్లూడింగ్ జిఎస్టీ అరౌండ్ 22,664 వరకు పడుతుంది. టోటల్ ప్రీమియం ఎంత కడుతున్నారో కూడా మీకు ఇక్కడ చూస్తున్నారు. ఇక్కడ సినారియో 1 అంటే మీకు సినారియోస్ కూడా ప్రతి పాలసీకి సినారియోస్ డెత్ బెనిఫిట్ అయితే డెత్ అయితే ఎలా వాళ్ళ నామినీస్ క్లెయిమ్ చేసుకోవచ్చు, ఎలా వస్తుంది అనేది కూడా మీకు ఇక్కడ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చూపిస్తున్నారు. అది మీరు మెల్లగా పాస్ చేసి తెలుసుకోవచ్చు. మీ ఏజ్ని బట్టి ఇవన్నీ మారుతూ ఉంటాయి. మీకు ఏదైనా డీటెయిల్స్ ఉంటే నా నెంబర్కి వాట్సాప్ చేయండి. మా వాట్సాప్ నెంబర్కి కాల్ చేస్తే మీకు ఇన్ డీటెయిల్ మీకు పర్టికులర్గా ఎంత పడుతుందో మీకు క్యాలిక్యులేట్ చేసి మీకు కొటేషన్ పంపిస్తాము. మీకు ఇష్టమైతే మా ద్వారా తీసుకోవచ్చండి. ఇదిగోండి సినారియో 2లో రవి డయాగ్నోస్డ్ విత్ టెర్మినల్ ఇల్నెస్. ఫస్ట్ అయితే నార్మల్ డెత్, సెకండ్ టెర్మినల్ ఇల్నెస్ అయితే ఎలా వస్తుంది, థర్డ్ యాక్సిడెంటల్ అయితే ఎలా వస్తుంది. 3 సినారియోస్ వీళ్ళు చూపించారు. ఇది ఈ టచ్లో వేరియంట్ షీల్డ్ ప్లస్. వాటి డీటెయిల్స్ కూడా ఇక్కడ మీకు క్లియర్గా చూడొచ్చు. పాస్ చేసుకొని చూడొచ్చండి. మీ ఏజ్కి తగ్గట్టు రిక్వైర్మెంట్ కావాలంటే మా వాట్సాప్ నెంబర్కి కాల్ పెడితే మీకు కొటేషన్ పంపిస్తాము, మీరు చూసుకోవచ్చు. ఇదిగోండి సమ్ అష్యూర్డ్ 1 crore ఆప్ట్ చేసుకున్నారు. యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ కవర్ వీళ్ళు ఇస్తున్నారు కాబట్టి 1 crore ఆప్ట్ చేసుకున్నారు. అంటే నార్మల్ డెత్ అయితే 1 crore వస్తుంది, యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ కవర్ ఉంటే 1+1 2 crores వస్తుంది. ఇక్కడ డెత్ బెనిఫిట్ పేమెంట్ ఆప్షన్ 100% లంసమ్ పెట్టుకున్నారండి. సారీ, డెత్ బెనిఫిట్ పేమెంట్ ఆప్షన్ 100% పెట్టుకున్నారు. అందుకని 1+1 crore. 50% పెట్టుకుంటే 1+50 lakhs అలా వస్తుంది.
దానివల్ల ఇదిగోండి మీరు ఇక్కడ చూడొచ్చు యాన్యువల్ మోడ్ పెట్టుకున్నారు. ప్రీమియమ్స్ పేబుల్ మీకు అరౌండ్ ఎంత పడుతుందో మీకు కాలిక్యులేట్ చేస్తున్నారు. ఇదే ఫిక్స్ అని మీరు అనుకోవద్దండి. మీ ఏజ్‌ని బట్టి, మీ హెల్త్ హ్యాబిట్స్ బట్టి ప్రీమియమ్స్ మారుతా ఉంటాయి. మీరు తీసుకునే పాలసీ టర్మ్, ప్రీమియం పేమెంట్ టర్మ్, మీ హెల్త్ కండిషన్స్ ఇవన్నీ బట్టి పాలసీ ప్రీమియం అనేది డిసైడ్ అవుతుంది. మీ ఏజ్‌కి తగ్గట్టు పాలసీ ప్రీమియం తీసుకోవటానికి మీకు తగ్గట్టు కాల్ చేస్తే, మీ ఏజ్‌కి తగ్గట్టు కొటేషన్ కావాలంటే, మీ రిక్వైర్మెంట్స్ మీ ఏజ్‌కి తగ్గట్టు కొటేషన్ కావాలంటే మా వాట్సాప్ నెంబర్‌కి మీరు మెసేజ్ చేస్తే మీ ఏజ్, నేమ్, ఇన్కమ్, కవరేజ్ ఎంత కావాలనుకుంటున్నారు ఆ డీటెయిల్స్ మాకు చేస్తే మీకు కొటేషన్ పంపిస్తాము. ఇక్కడ కూడా 3 సినారియోస్ చూపించారండి. సినారియో 1 పాసెస్ అవే అట్ ఏజ్ 50 నాట్ డ్యూ టు యాక్సిడెంట్. యాక్సిడెంట్ కాకుండా అయితే 1 crore వస్తుంది. ఇక్కడ చూడండి సినారియో 2 విత్ ఎన్ యాక్సిడెంట్ అయితే 2 crore వస్తుంది. సినారియో 3 లంసమ్ డయాగ్నోస్డ్ విత్ టెర్మినల్ ఇల్నెస్ అంటే 1 crore వస్తుంది. టెర్మినల్ ఇల్నెస్ పాలసీ అలాగే కంటిన్యూ అవుతుంది. ప్రీమియమ్స్ అన్ని వేవ్డ్ ఆఫ్ అవుతుంది. మెట్స్ విత్ ఎన్ యాక్సిడెంట్ అట్ ఏజ్ 50 which results in total permanent disability. Rajesh future premiums are waived off. His wife life cover will continue till age. పర్మనెంట్ డిసబిలిటీ అయ్యి మీకు ఇక్కడ కూడా 4 టర్మ్స్ ఇక్కడ సినారియో 4th కూడా అరైజ్ అయింది చూడొచ్చండి. ప్రీమియమ్స్ అన్నీ వేవ్డ్ ఆఫ్ అయిపోయినాయి. పాలసీ మటుకు కంటిన్యూ అవుతూ ఉంది. ఓకే. ఇంకోటి చూడండి. ఇంకో వేరియంట్ కూడా దాని గురించి ఎక్స్ప్లెనేషన్స్ దాని డీటెయిల్స్ చూపిస్తున్నారు. లైఫ్ షీల్డ్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఇది వచ్చేసి రిటర్న్ ఆఫ్ ప్రీమియంలో మీరు చూడొచ్చు. ఒక్క నిమిషం అండి మెల్లగా స్క్రాల్ చేస్తాను. రిటర్న్ ఆఫ్ ప్రీమియము ఓకే. టెర్మినల్ ఇల్నెస్ బెనిఫిట్, రిటర్న్ ఆఫ్ ప్రీమియము, మెచ్యూరిటీ బెనిఫిట్ ఓకే. ఇది ఉంది. శాంపిల్ ఇలిస్ట్రేషన్ కూడా ఇస్తున్నారు. ఈ రిటర్న్ ఆఫ్ ప్రీమియము అంత మంచిది అనిపించలేదు. ఎందుకో మీరు ఇక్కడ చూడొచ్చు. ఇందాక మనం 45 years మనకి ఇలిస్ట్రేషన్ ఇచ్చారు. వీళ్ళు 40 years ఇందాక ఇలిస్ట్రేషన్లో 35 yearsది ఇలిస్ట్రేషన్ ఇచ్చారు. ఇప్పుడు 40 years అతనికి ఇలిస్ట్రేషన్ ఇచ్చారు. కానీ ఇక్కడ ప్రీమియమ్స్ చూడొచ్చు. రిటర్న్ ఆఫ్ ప్రీమియం వేరియంట్లో మనకి ప్రీమియమ్స్ చూసారా భారీగా పెరిగిపోయినాయి. 76,000 పడిపోయింది. అందుకని ఇది అంత అఫోర్డబుల్ కాదని ఇది అంత దీనికన్నా లైఫ్ షీల్డ్ ప్లస్ బెస్ట్ అని చెప్పింది అందుకనేనండి. ఓకే. సినారియో 1లో చూడొచ్చండి, సినారియో 2లో చూడొచ్చు, సినారియో 3లో చూడొచ్చు. సినారియో 4 దీనికి ఎందుకు వచ్చిందో చూసారా? ఏజ్ 85 వరకు బతికున్నాడు. కానీ అతను కట్టిన అమౌంట్ మొత్తం వచ్చింది. ఈ రిసీవ్స్ మెచ్యూరిటీ బెనిఫిట్ ఆఫ్ 30,52,000. ఎందుకంటే రిటర్న్ ఆఫ్ ప్రీమియం సెలెక్ట్ చేసుకున్నాడు కాబట్టి 85 వరకు బతుకుంటే ఈ ప్రీమియమ్స్ మొత్తం బ్యాక్ వచ్చేసింది. 85 లోపు కనుక ఏదన్నా జరిగితే అతను 85 లోపు ఏదన్నా రిస్క్ జరిగితే 85 లోపు ఏదైనా జరిగితే షమర్ష్యూడ్ డెత్ బెనిఫిట్ వస్తుంది. 1 crore వస్తుంది. 3 సినారియోస్ చూశారు మీరు ఇప్పుడు. వీటి ఎలిజిబిలిటీ చూడొచ్చండి. 18 years నుంచి 99 years వరకు అని చెప్తున్నారు. అది వేరియంట్ బట్టి డిఫర్ అవుతూ ఉంటుంది. లైఫ్ షీల్డ్కి అయితే 99 years వరకు కవరేజ్ వస్తుంది. లైఫ్ షీల్డ్ ప్లస్కి అయితే 85 years వరకే. రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఆప్షన్ కూడా 85 years వరకే వస్తుంది. ఈ ఇన్సూరెన్స్ కవరేజ్ ప్రొవైడ్ చేస్తున్నాయి చాలా కంపెనీస్. వాళ్ళ ఎంత అది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే వాళ్ళు ఎంత లోన్ తీసుకున్నారో, ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నారో దాన్ని బట్టి అంత కవరేజ్ వరకు ఎలిజిబిలిటీ ఉంటుంది. 18 years హూ ఈజ్ స్టడీయింగ్ ఇన్ అబ్రాడ్ ఆర్ ఎవరైతే చూస్తున్నారు అబ్రాడ్లో ఎవరైతే అబ్రాడ్లోకి వెళ్ళి చదువుకుంటున్నారో లేకపోతే అబ్రాడ్ కాకపోయినా ఇక్కడైనా కానీ హైయర్ స్టడీస్కి వెళ్తున్నారో వాళ్ళ ఇన్కమ్ ప్రూఫ్స్ ఎవరైతే ఇక్కడ కూడా హైయర్ స్టడీస్ చేస్తున్నారో వాళ్ళ ఎడ్యుకేషన్లోను వాళ్ళ ఎడ్యుకేషన్ దాన్ని బట్టి ఇంత ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తుంటాయి. అండ్ ఎన్ఆర్ఐస్కి కూడా చాలామందికి తెలియదండి. చాలామందికి ఎన్ఆర్ఐస్కి మన టర్మ్ ఇన్సూరెన్స్ చాలా అఫోర్డబుల్గా ఉంటాయి ఇక్కడ ఇండియాలో. టర్మ్ ఇన్సూరెన్సెస్ మీరు ఎన్ఆర్ఐస్ కూడా మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే మీకు కొటేషన్ పంపిస్తాము. మీరు కంపేర్ చేసుకొని ఇష్టమైతే తీసుకోవచ్చు. ఎన్ఆర్ఐస్కి మెడికల్ ఎలా ఉంటుందంటే మీ వీడియో మెడికల్ ద్వారా పాలసీ ఇష్యూ చేస్తుంటారు. చూడొచ్చండి టర్మ్స్ అండ్ కండిషన్స్లో ప్రీమియం పేమెంట్ టర్ము, మినిమం సమ్ ఇష్యూడ్, యాక్సిడెంటల్ సమ్ ఇష్యూడ్ 100% ఆప్ట్ చేసుకోవచ్చు. 10% నుంచి 100% యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ ఆప్ట్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం 2 crores మళ్ళీ. ఓకే. అదర్ ఫ్యూచర్స్ అవైలబుల్ విత్ బజాజ్ లైఫ్ ఈటచ్ 2.
ఎర్లీ ఎగ్జిట్ వాల్యూ. ఇది కాకుండా ఇంకా ద బెస్ట్ ఆప్షన్ ఉందండి బజాజ్‌లో. అది నెక్స్ట్ స్లైడ్స్‌లో చూపిస్తాను. ఎర్లీ ఎగ్జిట్ వాల్యూ మీరిక్కడ చూడొచ్చు. ఎర్లీ ఎగ్జిట్ వాల్యూలో 100% ఎర్లీ ఎగ్జిట్ వాల్యూ. ఏజ్ 60 వరకు మీకు ఆప్షన్ ఓపెన్ అవుతుంది. ఎర్లీ ఎగ్జిట్ వాల్యూ. 60-64 వరకు 5 ఇయర్స్ మీకు ఇస్తున్నారు. ఈ 5 ఇయర్స్‌లో మీరు ఎగ్జిట్ అవ్వాలనుకుంటే ఎగ్జిట్ అవ్వుకోవచ్చండి. లాస్ట్ బట్ ఇంకో కండిషన్ ఏంటంటే ఎర్లీ ఎగ్జిట్‌లో 5 ఇయర్స్ మనకు ఆప్షన్ ఇస్తున్నారు. 5 ఇయర్స్ ముందే మనం ఎగ్జిట్ అవ్వాలి. 5 ఇయర్స్ ఇంకా పాలసీ టర్మ్ 5 ఇయర్స్ ఉండాలి. ఇంకోటి లైఫ్ స్టేజ్ అప్‌గ్రేడ్ అండి. లైఫ్ స్టేజ్ అప్‌గ్రేడ్ అంటే మనం మ్యారేజ్ అవ్వకముందు మనం పాలసీ తీసుకున్నారనుకోండి. మ్యారేజ్ అయిన తర్వాత 50% వరకు మనం సమ్ అష్యూర్డ్‌ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అదే ప్రీమియంతో అంటే కాదండి. ప్రీమియం పెంచుతారు. కాకపోతే అప్పుడు ప్రీమియం ఎంతుందో అంతే ప్రీమియం పెంచుతారు. ఇప్పుడు కొత్తగా అప్లికబుల్ అయ్యే ప్రీమియమ్స్ పెంచకుండా మీరు ఎప్పుడైతే పాలసీ తీసుకున్నారో అప్పుడు ప్రీమియమ్స్‌ని బట్టి మీకు అదే ప్రీమియం రేట్‌తో మీకు 50% వరకు అదే సమ్ అష్యూర్డ్‌ని పెంచుకోవచ్చు. 3 ఆప్షన్స్ ఉన్నాయి. 3 కాదు. ఇక్కడ మీరు చూడొచ్చు. ఎప్పుడెప్పుడు లైఫ్ స్టేజ్ అప్‌గ్రేడ్ చేసుకోవచ్చనేది. మ్యారేజ్ అప్పుడైతే 50% చేసుకోవచ్చు. ఫస్ట్ చైల్డ్ బర్త్ అయినప్పుడు 25% చేసుకోవచ్చు. ఈ 25% సపోజ్ 1,00,00,000 అనుకుందాం అనుకోండి. 50% మ్యారేజ్ అప్పుడు అప్‌గ్రేడ్ చేసుకుంటే 1,50,00,000 అవుతుంది. 25% 1,50,00,000 మీద కవర్ అవ్వదండి. 25% 1,00,00,000 మీదే తీసుకుంటారు. సెకండ్ చైల్డ్ అప్పుడు 25% హలో హోమ్ లోన్. హోమ్ లోన్ తీసుకున్నప్పుడు ఇంకో 25% పెంచుకోవచ్చు. ఎడ్యుకేషన్ లోన్ ఫర్ చిల్డ్రన్ తీసుకున్నప్పుడు ఇంకో 25% పెంచుకోవచ్చు. మీరిక్కడ క్లియర్‌గా చూడొచ్చండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫర్ లైఫ్ స్టైల్ అప్‌గ్రేడ్ అనే దానికి చూడండి. ఓకే. ప్రీమియం హాలిడే టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. చూడండి. పాస్ చేసి మీరు చూడొచ్చు. డెత్ బెనిఫిట్ పేమెంట్ ఆప్షన్ కూడా చూడొచ్చు. మెచ్యూరిటీ బెనిఫిట్ అండర్ వేరియంట్ 3 రిటర్న్ ఆఫ్ ప్రీమియం పాలసీకి మెచ్యూరిటీ బెనిఫిట్ ఇన్‌స్టాల్‌మెంట్స్ మీరు కూడా ఆటో కవర్ కంటిన్యూయన్సీ బెనిఫిట్ కూడా మీరు చూడొచ్చు. ఇదండి అన్నిటికన్నా ద బెస్ట్ అని చెప్పుకునేది ఇదే. ఈ పాలసీలో హెల్త్ మేనేజ్మెంట్ సర్వీసెస్ అండి. వీళ్ళు దగ్గర మనం పాలసీ తీసుకుంటే మనకి హెల్త్ మేనేజ్మెంట్ సర్వీసెస్ అని వీళ్ళు ఆప్షన్ ఇస్తున్నారు. అందులో మనకి హెల్త్ సపోజ్ మనకేదన్నా ఆహ్, జ్వరం గాని చిన్న చిన్న వాటికి మనం డాక్టర్ దగ్గరికి ఎళ్ళలేము. అలా అని వదిలేయలేము. అలా అని డాక్టర్ దగ్గరికి వెళ్దామంటే ఓపీనే రూ. 500 అవుతుంది. అందుకని వీళ్ళు జస్ట్ వాళ్ళ యాప్‌లో మనం డాక్టర్‌తో వీడియో డాక్టర్‌ని అలొకేట్ చేస్తారు. వీడియో ఆర్ ఆడియో. దానిలో మనం ఆఫ్ చేసుకుంటే మనకి ఈ హెల్త్ మేనేజ్మెంట్ సర్వీసెస్ అనేవి మనం ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ రైడర్స్ చూడొచ్చండి. బజాజ్ ఎలియన్స్ లైఫ్ ఫ్యామిలీ ప్రొటెక్ట్ రైడర్. ఈ రైడర్ కూడా మీరు ఆప్ట్ చేసుకోవచ్చండి నామినల్ ఎక్స్‌ట్రా కాస్ట్‌తో. ఫ్యామిలీని కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ప్రీమియం ఫ్రీక్వెన్సీ మీరు ఇక్కడ చూడొచ్చు. ప్రీమియం రిబేట్స్ మీరు ఇక్కడ ఇస్తున్నారు. సాలరీడ్‌కి అయితే 5% డిస్కౌంట్. ఎవరెవరికి ఎంత డిస్కౌంట్ ఇస్తున్నారు కూడా మీరు ఇక్కడ క్లియర్‌గా చూడొచ్చు. టర్మినేషన్ వాల్యూ, సరెండర్ వాల్యూ ఈ పెద్దగా యూజ్ అవ్వండి టర్మ్ ఇన్సూరెన్స్‌లో. అంటే జనరల్‌గా అందరూ యూజ్ చేసుకోరు. మీకు కావాలంటే ఇవి కూడా చూడొచ్చు. టాక్స్ బెనిఫిట్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్‌లో ఫ్రీ లుక్ పీరియడ్ అండి. అందరికీ చెప్తున్నాను. పాలసీ గురించి తెలుసుకున్న రోజే మంచి రోజు. పాలసీ మనం తీసుకున్న దినమే శుభదినం. అలాని ఎప్పుడు పడితే అప్పుడు తీసుకుని మనం వినగానే తీసుకుంటే మనకి చాలామంది అనుకుంటారు. తీసుకోవాలనుకోకూడదు. చాలామంది మనం పాలసీ గురించి తెలుసుకోగానే వెంటనే తీసేసుకుంటే మరి వాటి గురించి చదువుకోవాలి కదా! అది ఇది అని అనుకుంటారండి. ఎందుకనే ప్రతి కంపెనీ, ఈ కంపెనీ అని కాదు, ప్రతి కంపెనీ ఫ్రీ లుక్ పీరియడ్ 30 డేస్ ఇస్తుంది. ఈ 30 డేస్‌లో గనక మీరు పాలసీ గురించి డీటెయిల్స్ ఇంకా పూర్తిగా ఎంక్వైరీ చేసుకొని నచ్చకపోతే ఈ 30 డేస్‌లో మీరు పాలసీ క్యాన్సిల్ చేసుకుంటే మీ అమౌంట్ మీరు కట్టిన ప్రీమియం అమౌంట్ మీకు బ్యాక్ వచ్చేస్తుంది. గ్రేస్ పీరియడ్ చూడొచ్చండి. నాన్ పేమెంట్ ఆఫ్ ప్రీమియమ్స్, రివైవల్ ఇంక ఇవన్నీ జనరల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అండి. మెయిన్ బెనిఫిట్స్ అన్నీ మీకు ఆల్రెడీ చూపించాను. లోన్ తీసుకోవడం, టర్మినేషన్, ఓకే. సమ్ అష్యూర్డ్ ఆన్ డెత్. ఓకే అండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇది ద బెస్ట్ పాలసీ అండి. బజాజ్ ఈటచ్ 2 అనేది చాలా అఫోర్డబుల్ అండి. వైడ్ రేంజ్ ఆఫ్ బెనిఫిట్స్ విత్ లిటిల్ ప్రీమియం అని చెప్పొచ్చు. వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై.
ఈ పాలసీ గురించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్నా, మీ ఏజ్‌కి తగ్గట్టు, మీ రిక్వైర్మెంట్ తగ్గట్టు, ఈ పాలసీలోని డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్నా, మీ ఏజ్‌కి తగ్గట్టు, మీ రిక్వైర్మెంట్ తగ్గట్టు, మీకు ప్రీమియం ఎంత పడుతుందో తెలుసుకోవాలనుకున్నా, మా వాట్సాప్ నంబర్‌కి మీరు మెసేజ్ చేస్తే మీ డీటెయిల్స్‌ని మేము మీకు ఫ్రీగా కొటేషన్ పంపిస్తాము. ఆ కొటేషన్ తీసుకొని మీరు తీసుకోవాలనుకున్నప్పుడు మాకు కాల్ చేస్తే మీ దగ్గరకొచ్చి మేము పాలసీ మీ తరపున మేము పాలసీ అప్లై చేస్తామండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థాంక్ యూ. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి. ఇక్కడ మీరు ఒక క్లియర్‌గా చూడొచ్చు. ఒక శాంపుల్ కొటేషన్ గూడా వాళ్ళిచ్చారు. వాల్యూడ్ కస్టమర్ అని జెప్పేసి ఏజ్ 35 1,00,00,000 సమ్ అష్యూర్డ్ లంప్ సమ్. సమ్ అష్యూర్డ్ 1,00,00,000 పెట్టారు. ప్రీమియం ఎంత పడుతుందో మీకు ఇక్కడ క్లియర్‌గా కనిపిస్తుంది. ఇదిగోండి ఈ టేబుల్‌లో బెనిఫిట్స్ సమ్మరీ అని. యాన్యువలైజ్డ్ ప్రీమియం. ఓకే. ఓకే అండి. థాంక్ యూ.